కేసీఆర్ అనే ఒక పర్సన్ అంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి గాదె ఇన్నయ్య గారు. సో ఆయన ఒక మొండి మనిషి, ఆయన ఒక అహంభావి, ఆయన ఒక మొండి మనిషి. సో చాలా మొండిగా వ్యవహరిస్తారు ఏదైనా. సో ఎట్లా బయటపడేయాలనేది ఆలోచిస్తారు తప్ప పార్టీ విలీనం చేస్తారని మాత్రం నేను అనుకోను. ఏదైనా ఆ మొండితనంతో ఎదుర్కొంటాడు అని చెప్పి గాదె ఇన్నయ్య గారు కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇటువంటి సినారియోసే వస్తే గనక ఖచ్చితంగా తెలంగాణలో ఈ 3 పార్టీలను కాదని ఒక ప్రాంతీయ పార్టీ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా ముందరకు వచ్చి పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా గాదె ఇన్నయ్య గారు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా దయచేసి పోల్ పెట్టండి కమ్యూనిటీలో. సో బీజేపీలో బీఆర్ఎస్కి విలీనం కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? దయచేసి పోల్ పెట్టండి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటే కనుక దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఆప్షన్ ఏ ఎస్ కోరుకుంటున్నాం, ఆప్షన్ బి నో కోరుకోవట్లేదు. పోల్ ఇవ్వండి. ఈ పైన లేకపోతే ఆప్షన్ సి పైవి ఏవి కూడా మేము అనుకోవట్లేదు అనేది కూడా దయచేసి చెప్పండి. ఎస్. సో ఇవాళ అన్ని పత్రికల్లో ప్రధానమైనటువంటి వార్తలు అన్ని హెడ్లైన్స్ ఇవే మొత్తం. ఒకసారి టూకీగా చూద్దాం. ఎస్, బీజేపీలోకి బీఆర్ఎస్ ప్రతిఫలంగా కేసీఆర్కు గవర్నర్ పోస్ట్, కేటీఆర్కు సెంట్రల్ మినిస్టర్ పదవి. మరి హరీష్ రావుకి ఏం లేదా హరీష్ రావుకి? నెక్స్ట్, విలీనం ఖాయం, ఎప్పటికైనా జరిగేది ఇదే. అసెంబ్లీలో ఎల్ఓపిగా హరీష్ రావు, కొనసాగింపుగా కవితకు బెయిల్. ఎస్, ఓకే. అచ్చా, బీఆర్ఎస్ అంటే హరీష్ రావు చేతులకు బీఆర్ఎస్ పోతుంది అన్నదాని అర్థం. దీనికి ముందే కమలంలోకి రాజ్యసభ ఎంపీలు, ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ నేతల మంతనాలు. దీనిని కేటీఆర్ ఖండిస్తున్న ఫ్యూచర్లో ఇదే తథ్యం. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ది స్పష్టమైన వైఖరి. రుణమాఫీ కాని రైతులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయొచ్చు. మీడియాతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సార్, కలెక్టరేట్లో ఫిర్యాదు చేయొచ్చు అంటారు, ఫిర్యాదు చేస్తే ఎవడు పట్టించుకోడు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? చాలామంది రైతులకు రుణమాఫీ కాలే. అరే, కొంతమంది ఎట్లా దోలాడుతుర్రో, నా పర్సనల్ నెంబర్ కూడా దోలాడి మరి నాకు మెసేజ్ పెడుతురు. షాదే గారు రుణమాఫీ కాలే, మాకు కాలేదని చెప్పి. సో మీరేమో పోర్టల్ అంటారు, పోయి కంప్లైంట్ ఏంటి అంటారు. పోయి కంప్లైంట్ ఇస్తేనేమో ఆడ కంచలేసుకొని కూర్చున్నారు. అరే, లోపలికి రానియారు. కంప్లైంట్ ఇచ్చినా ఎన్ని రోజులు చొప్పులు ఎలా తిరగాలి? మా కలెక్టరేట్ ఆఫీసులు చూస్తేనేమో దూరంగా ఉంటాయి. ఆడ నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ బండి వేసుకోవాలి, పెట్రోల్ కొట్టాలి, కార్ అయితే డీజిల్ కొట్టాలి. ఓకే, ఇక మహిళలకంటే ఉచిత బస్సు ఉంది, కానీ అబ్బాయిలకు ఏమున్నాయి? మా రైతన్నలకు ఏముంది? వాళ్ళు తిప్పలు పడి ఆ కలెక్టరేట్ ఆఫీసులకు పోవాలి. ఈ వర్షాకాలము. సో ఎన్నిసార్లు తిరగాలి వాళ్ళు? తిరగాలా? సో దాదాపు ఇంకా 7 లక్షల పైన మందికి రుణమాఫీ జరగలేదని చెప్పి వాస్తవం. చాలామందికి రాలేదు. ఒకడికి వచ్చి అందరికి వచ్చినాయి అని చెప్పుకొని తిరుగుతున్నారు. మీరు ఊరెంబడి, పుట్టలెంబడి, ఆ ఢిల్లీ ఎంబడి మొత్తం తిరుగుతున్నారు. కానీ రుణమాఫీ అనేది చాలామందికి రాలేదు. దీనికి సాక్ష్యం మా ఆఫీస్ నెంబరే. టింగ్ 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 అని గది మోగుతూ ఉన్నది. మెసేజ్లు పెడతా ఉన్నారు, రుణమాఫీ రాలే, ఎక్కడ పోవాలి, ఏం చేయాలని చెప్పి. మీరేమో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి పోయి చెప్పండి మీ బాధ అంటారు. ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా వన్ సైడ్ అనుకో. ఇంకోటి ఏంది చెప్తున్నా, ఇంకో ముచ్చట ఏంది చెప్తున్నా. చాలామంది అకౌంట్లు మిత్తిలు కట్టక బ్లాక్ అయిపోయినాయి. సో ఇట్లా బ్లాక్ అయిన వాళ్ళ అకౌంట్లు మరి ఏం చేయాలి? బ్లాక్ అయిన వాళ్ళ అకౌంట్లు మళ్ళీ కొత్త లోన్ తీసుకోవడానికి లేదు, వాళ్ళు అనర్హులు. వడ్డీల మీద వడ్డీలు, చక్కెర వడ్డీలు కట్టలేక బ్యాంకోలు వాళ్ళకి సమయం ఇవ్వక అకౌంట్లు బ్లాక్ చేసి పెట్టింది. కొత్త లోన్ అట్లా చాలా అకౌంట్లు బ్లాక్ అయినాయి. మరి మీరు ఎవరికి చేసిన రుణమాఫీ? ఆ బ్లాక్ అయిన వాళ్ళకి చేసిరా? అన్బ్లాక్ చేయమని చెప్పచ్చు కదా, తీసుకురావచ్చు కదా, బ్యాంకుకు ఒక ఆర్డర్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ పరిస్థితి ఏంది? మీ అకౌంట్లు బ్లాక్ అయితే మాకేం సంబంధం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆస్తులు నేను అందరికి ఎరికనే. కానీ సామాన్య రైతుల అకౌంట్లు బ్లాక్ అయితే వాళ్ళ పరిస్థితి ఏందని అడుగుతున్నా. రేవంత్ అన్న, దయచేసి సమాధానం చెప్పు. సో చాలా కొన్ని లక్షల మందికి రుణమాఫీ రాలేదు.
ఆ డేటా అంతా మేము తీసుకుంటాం, ప్రత్యేకమైనటువంటి స్టోరీ చేసి మీకు చూపెడతాం. ఓకే, ప్రత్యేకమైనటువంటి స్టోరీ చేసి మీకు చూపెడతా. ఎంతమంది ఉన్నారు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు, ఎంతమందికి అయింది, మొదటి విడతలు ఎంతమందికి అయింది, రెండో విడతలు ఎంతమందికి అయింది, నిన్న ఎంతమందికి చేసిరు, ఇంకా ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు చేస్తలే. ఇక తెలంగాణలో ఫాక్స్కాన్ చిప్ మైక్రో ప్రాసెస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు అంగీకారం. ఢిల్లీలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు. త్వరలోనే హైదరాబాద్లో కంపెనీ బృందం పర్యటన. హైదరాబాద్ 4.0 విజన్పై యంగ్ లీవ్ ప్రశంసలు. కేసీఆర్కు ఏఐసిసి, కేటీఆర్కు పిసిసి చీఫ్. హరీష్కు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ. అతి త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం. అవినీతికి పాల్పడిన కేసీఆర్, కేటీఆర్లను జైలుకు పంపండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మా బండి సంజయ్ అన్న ఎప్పుడు చెప్పినా డిఫరెంట్గానే ఉంటుంది. బీజేపీలో విలీనం అవుతుంది అనుకుంటే కాదు, మీరే కదా ఏఐసిసి పదవి ఇస్తున్నారు, కేసీఆర్కి కేటీఆర్కి పిసిసి చీఫ్ ఇస్తున్నారు, అందుకే కదా ఇప్పుడు ఢిల్లీ పోయి మంత్రాలు జరుపుతున్నారు అంటారు. బీఆర్ఎస్ డిఫెన్స్ మోడ్. విలీనంపై కాంగ్రెస్ బీజేపీ విమర్శలు. ఇప్పటికీ స్పందించని అధినేత కేసీఆర్. స్పందిస్తే మా కేసీఆర్ ఎందుకు అవుతాడు, స్పందించాడు కదా ఇట్లాంటివి పెట్టి. ఏం మాట్లాడాలో తెలియక లీడర్ల శతమతం. సొంత పార్టీలోనే బలమైన సందేహాలు, పార్టీలోనే అల్ల కల్లోలమాట. అవునా, నిజంగానే విలీనం అవుతుందా, విలీనం అయితే మా పరిస్థితి ఏంది, మరి ఇప్పుడు మేము బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నా, కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలన్నా, లేకపోతే బీఆర్ఎస్లోనే ఉండాలా అని చెప్పి వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. స్టూడెంట్గా సీతక్క, ఓవైపు మినిస్టర్గా బాధ్యతలు, మరోవైపు ఎల్ఎల్ఎం పరీక్షకు ప్రిపేర్. చదువుకు ప్రాధాన్యత ఇస్తున్న మంత్రి సీతక్క నిత్యం బిజీగా ఉంటారు. ఓవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు చదువుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రజాసేవలో ఉంటూ ఇప్పటికే ఎల్ఎల్బి రాజనీతి శాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేశారు. తాజాగా నేటి నుంచి ప్రారంభం కానున్న ఎల్ఎల్ఎం 2వ సంవత్సరం పరీక్షలకు మంత్రి ప్రిపేర్ అవుతున్నారు. తన అధికారిక నివాసమైన ప్రజాభవన్లో ఎల్ఎల్ఎం ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎస్, నిత్య విద్యార్థిని, సరస్వతి కటాక్షం, చదువుకి ఏజ్కి సంబంధం లేదు. సో అప్పుడు తను చేయలేంది ఇప్పుడు చేస్తున్నారు, చాలా మంచి విషయం. ఈ విషయంలో తను ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్. గవర్నర్ కోటాలో ఇద్దరికి నామినేటెడ్ పోస్ట్. ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా. అమరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం, అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు. ఎమ్మెల్సీలు, సార్ మీరు పనిచేయాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, మీకు శతకోటి నమస్కారాలు. మీరు పనిచేయాల్సింది ప్రజల తరపున, నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడండి. కోదండరాం గారు, మీరు ఇన్ని రోజులు ఏం మాట్లాడలే, ఎవరికి కూడా సపోర్ట్ చేయలే. సో ఇకనైనా వీళ్ళ సమస్యల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా, మీరు ఫైట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్లు శుక్రవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి చేత ప్రమాణం చేయించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. ఎస్, ఇక్కడ చూస్తే తుమ్మలకుంటలో మాయం, ఆనవాళ్లు లేకుండా నిర్మాణాలు, ఫిర్యాదు చేసినా పట్టించుకొని ఇరిగేషన్ శాఖ. స్థలం విలువ 10 కోట్లకు పైమాటే. సరూర్ నగర్ మంకాల్లో రియల్టర్ల దందా, హైడ్రా దృష్టి పెట్టాలంటున్న గ్రామస్తులు. ప్రభుత్వ భూమి రోడ్డు పాలు. ఎస్, ఇక్కడ చూస్తే చెరువును మింగేసిన వెంచర్. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మున్సిపాలిటీ. ఇవన్నీ కూడా అమయ్ కుమార్ గారు తెచ్చినటువంటి పంచాయతీ. ఇప్పుడు హైడ్రా వేలు పెడితే అమయ్ కుమార్ విషయంలో కూడా వేలు పెట్టాల్సిందే. మరి వేలే కాదు, కాలు పెడతారా, మరి ఏం చేస్తారో మీ ఇష్టం ఇక. ఓకే, రంగారెడ్డి జిల్లాలో అడ్డమైన ఎన్ఓసీలు ఇచ్చి మొత్తం బల కింద చేతులు పెట్టి రోజుకి 10 కోట్లు 20 కోట్లు ఇన్కమ్ సంపాదించుకున్న అమయ్ కుమార్ పోయి అడిగితే ఈ కథలన్నీ కూడా బయటపడతాయి. ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ లేనిది ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్. మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఈ నెల 24న హాజరు కావాలంటూ ఆదేశం. ప్రసార మాధ్యమాల్లో చూసి సుమోటోగా స్వీకరణ. వామ్మో, మా మహిళా కమిషన్కి శతకోటి నమస్కారాలు. పోక్సో కేసులు జరిగితే మహిళా కమిషన్ మాట్లాడదు. అదిగో మొన్న పోలీస్ స్టేషన్లో దళిత మహిళని పిచ్చకొట్టుడు కొట్టిరు కదా, గప్పుడు మాట్లాడరు. అత్యాచారాలు జరిగితే మాట్లాడరు. అసెంబ్లీలో మహిళ గురించి వీళ్ళు కూడా మాట్లాడారు, మరి అప్పుడు సుమోటోగా తీసుకోలే. మరి ఇప్పుడు ఎందుకు తీసుకుంది?
ఇప్పుడు కేటీఆర్, ఎస్ కేటీఆర్ గురించి చాలాసార్లు నేను కూడా మాట్లాడినా, బరాబర్ తప్పుని తప్పులాగా మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. ఇవన్నీ మనం పక్కన పెడితే కేటీఆర్ నిన్న మార్నింగ్ మొన్న మాట్లాడిండు. నిన్న పొద్దున మార్నింగ్ క్షమాపణ చెప్పాలని మా హాస్పిటల్లో మేము కూడా మార్నింగ్ న్యూస్లో మాట్లాడినాం. ట్విట్టర్లో ట్వీట్ చేసిండు, క్షమాపణ చెప్తున్నా తప్పైంది అని చెప్పి. మధ్యలో ఈ మహిళా కమిషన్ వచ్చి ఇన్ని మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలంతా. కొంతమంది ఏమో ఈ ఏమంటారు, మొగుళ్ళు పిల్లలని ఇష్టం వచ్చాడు కొడుతుర్రు అని చెప్పి ఆ కోర్టులో కూడా తేలక మహిళా కమిషన్కి వస్తే చాలా కేసులు ఉన్నాయి. గవర్నర్ వదిలేసి సోషల్ మీడియా మాధ్యమాల ప్రచారాలు జరుగుతున్నాయట. ఆ ప్రచారాలను చూసుకొని వీళ్ళు సుమోటోగా తీసుకున్నారట. నవ్వాలనా, ఏడవాలనా, కింద పడి దొర్నాలనా ఈ నిర్ణయానికి అర్థమవుతలేదు. అప్పుడు ఎప్పుడెందుకు మాట్లాడదు మహిళా కమిషను? మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లో కేసులు అవుతున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ ఎందుకు మాట్లాడరు? చాలా కేసులు, నెంబర్ ఆఫ్ కేసులు. ఒక పక్క రెసిడెన్షియల్ హాస్టల్లో ఆడపిల్లలు ఉరేసుకొని చనిపోతుర్రు. అంత చిన్న వయసులో వాళ్ళకి ఏం బాధ వచ్చింది? ఎందుకు చనిపోతున్నారు చెప్పండి? చిన్న స్టేట్మెంట్ అని ఇచ్చిరా మీరు? ఏం చెప్పరు. ఈ ఒక వార్తను పట్టుకొని వచ్చిందట, కేసు పెట్టిరట. నేనేమంటున్నా, ఇప్పుడు దీని మీద కేసు పెడితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, దానికి కూడా స్పందించండి. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. మీరు కేసులు, ఈ మాటలు స్పీచ్ల్ని పట్టుకొని మీరు కేసులు పెడుతున్నారు కదా, నిజమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు పోలీసులు చాలామంది, కొంతమంది కుమ్మక్కై. మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని అడుగుతున్నా నేను. గత ప్రభుత్వంలో కూడా మహిళా కమిషన్ పనిచేసిందా అంటే అస్సలు పనిచేయలే. నేను చెప్తున్నా, మనస్ఫూర్తి ఒప్పుకుంటున్నా, మహిళా కమిషన్ పనిచేయలే. ఎన్నడూ ఎక్కడ అఘాయిత్యం జరిగితే మహిళా కమిషన్ స్పందించలే. మరి మీరు కూడా వాళ్ళలాగానే గట్లనే చేస్తారా? మీరు కూడా మీ స్వార్థం కోసమే పనిచేస్తారా? మీరు స్పందించరా? స్పందించక్కర్లేదా? ఎస్, జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ మలయాళ నుంచి అట్టం ఉత్తమ చిత్రంగా ఎంపిక. కన్నడ కాంతారాకు 2 అవార్డులు, దేశవ్యాప్తంగా 9 చిత్రాలకు ఉత్తమ పురస్కారాలు. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ నటిగా నిత్యా మీనన్. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన.